శ్రీ సీతారామాభ్యాం నమః. స్కందపురాణంతర్గత శ్రీమద్ రామాయణ మాహాత్మ్యం. ప్రథమోऽధ్యాయః. శ్రీరామః శరణం సమస్తజగతాం రామం వినా కా గతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ కార్యం నమః. రామాత్ త్రస్యతి కాలభీమభుజగో రామస్య సర్వం వసే రామే భక్తిరఖండితా భవతు మే రామ. త్వమేవాశ్రయః. ఈ సమస్త జగత్తునకు శ్రీరాముడే శరణ్యుడు. ఇహపర లాభములకు మనకు రాముడే గతి. శ్రీరాముని స్మరణము వలననే కలిదోషములన్నీ నశించును. సమస్త కార్యములను సిద్ధించుటకై ఆయనకు నమస్కరింతును. భయంకరమైన కాలసర్పము శ్రీరామునకు భీతిల్లును. సమస్త జగత్తు శ్రీరాముని అధీనముననేయుండును. శ్రీరామునియందే నాలో అచంచలమైన భక్తి కుదురుకొనియుండుగాక. ఓ రామ, నీవే నాకు దిక్కు. చిత్రకూటాలయం రామం ఇందిరానందమందిరమ వందే చ పరమానందం భక్తానామభయప్రదం. శ్రీరామచంద్రుడు చిత్రకూట నివాసి, సీతాదేవి యొక్క ఆనందమునకు నెలవైనవాడు, భక్తులకు అభయమునిచ్చువాడు, పరమానందస్వరూపుడు. అట్టి ప్రభువునకు ప్రణమిల్లెదను. బ్రహ్మవిష్ణుమహేశాద్యా యస్యాంసా లోకసాధకాః తమాదిదేవం శ్రీరామం విశుద్ధం పరమం భజే. లోకసాధకులైన సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ విష్ణుమహేశ్వరులు త్రిమూర్తులు శ్రీరాముని యొక్క అంశలే. పరమపవిత్రుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఆదిదేవుడు అయిన శ్రీరాముని నేను సర్వదా భజింతును. ఋషయ ఊచుః. భగవన్ సర్వమాఖ్యాతం యత్ పృష్టం విదుషా త్వయా సంసారపాసబద్ధానాం దుఃఖాని సుబహూని చ. ఏతత్సంసారపాసస్య ఛేదకః కతమః స్మృతః. కలౌ వేదోక్తమార్గాశ్చ నశ్యంతీతి త్వయోదితాః. ఆధర్మనిరతానాం చ యాతనాశ్చ ప్రకీర్తితాః. ఘోరే కలియుగే ప్రాస్తే వేదమార్గబహిష్కృతే. పాఖండత్వం ప్రసిద్ధం వై తత్సర్వం పరికీర్తితం. కామాత్తా హ్రస్వదేహాశ్చ లుబ్ధా అన్యోన్యతత్పరాః. ఋషులు సూతునితో ఇట్లు పలికిరి. ఓ పూజ్యుడా, నీవు గొప్ప విద్వాంసుడవు. మేము అడిగిన విషయములను అన్నింటినీ చక్కగా విశదపరచితివి. సంసార బంధములలో చిక్కుకొనినవారికి దుఃఖములు అనంతములు. ఈ సంసారబంధముల నుండి విముక్తి కలిగించువారెవరు? వైదిక ధర్మముల నేను కలియుగమున నిరాదరణమునకు గుడియగునని నీవు తెల్పియుంటివి. ఆధర్మమార్గములను అనుసరించెడివారికి సంభవించు తీవ్రవేదనలను గూర్చి నీవు పూర్తిగా తేటతెల్లముగా వించితివి. ఘోరమైన కలియుగము ప్రారంభమైనంతనే వైదిక ధర్మములు లుప్తములగును, నాస్తికత్వము పెచ్చుపెరుగును అని పెద్దలందరూ పేర్కొని యుండిరి. కలియుగమునందలి జనులు కామాతురులు, పొట్టివారు, లోభులు అయుందురు. వారు ధర్మమును, అట్లే భగవంతునిగూడా ఆశ్రయింపక తమలో తాము ఒకరిపైనొకరు ఆధారపడియుందురు. కలియుగమున అందరును అల్పాయుష్కులును, అధిక సంతానము గలవారును అగుదురు. స్త్రీలు తమ శరీర సౌందర్య పోషణలకై ప్రాధాన్యమిత్తురు. కలౌ సర్వే భవిష్యంతి స్వల్పాయుర్బహుపుత్రక. స్త్రియః స్వపోషణపరా వేశ్యా లావణ్యశాలినః. వారు స్వార్జితము మీద ఆధారపడి జీవించుటకై ప్రాకులాడుచుందురు. లావణ్యమును సాధనముగా చేసుకుని వేశ్యావృత్తిని అవలంబించుటకును సిద్ధపడుచుందురు. పతివాక్యమవాదృత్య సదా న్యగృహతత్పరాః. దుశ్శీలా దుష్టశీలేషు కరిష్యంతి సదా స్పృహాం. స్త్రీలు పతియాజ్ఞను లక్ష్యపెట్టక ఇతరులైండ్లకు స్వేచ్ఛగా తిరిగివచ్చుచుందురు. వారు స్వయముగా శీలములేనివారే దుశ్శీలిరైన పురుషులను కాంక్షించుచుందురు. ఆసంవృత్తా భవిష్యంతి పురుషేఘ కులాంగనాః. పరుషానృత భాషిణ్యో దేహసంస్కారవర్ణితా. కొందరు కులసతులుగూడ పరపురుషుల సమక్షమున అసంబద్ధములైన పరుషవచనములను పలుకుచుందురు, అసత్యములాడుచుందురు. వారి వస్త్రధారణాదులు సంస్కారరహితముగా నుండును. వాచాలాశ్చ భవిష్యంతి కలౌ ప్రాప్తే చ యోషితః. భిక్షవశ్చాపి మిత్రాది స్నేహ సంబంధేంత్రితా. అన్యోపాధినిమిత్తేన శిష్యానుగ్రహలోలుపా. పాఖండాలాపనిరతా పాఖండజనసంగనః. యదా ద్విజా భవిష్యంతి తదా వృద్ధిగతః కలహ. విప్రవంశోద్భవశ్రేష్ఠ ఉపవితం శిఖాం త్యజేత్. కలియుగమున వనితలు తరచుగా వ్యర్థ సంభాషణలు చేయుచుందురు. భిక్షాజీవనులైన సన్యాసులుగుడ బంధుమిత్రుల సంబంధములలో చిక్కుకొనియుందురు.
వారు సుఖ జీవనమనకై శిశీల అనుగ్రహమును పొందుటకు ప్రాకులాడుచుందురు. ద్విజులు నాస్తికులతో కూడితిరుగుచు అదే పనిగా నాస్తిక వాదములను చేయుచుందురు. అది కలియుగ లక్షణ విజృంభణకు సంకేతము. శ్రేష్టమైన బ్రాహ్మణ కుటుంబములలో పుట్టినవారు సైతము శిఖ యజ్ఞోపవీతములను పరిత్యజించుచుందురు. కథం తనిష్కృతిం యాతి వద సూత మహామతే రాక్షసాః కలిమాశ్రిత్య జాయంతే బ్రహ్మయోనిషు. ఓ ప్రతిభాశాలి సూత, రాక్షసులు కలియుగమున బ్రాహ్మణ కుటుంబములలో జన్మించుచుందురు. వారు ఆ స్థితి నుండి రాక్షసలక్షణముల నుండి ఎట్లు విముక్తులగుదురు? పరస్పరం విరుధ్యంతి భగవద్దర్మబంధక ద్విజానుష్ఠానరహిత భగవద్దర్మవర్జిత. భగవంతుని సేవించు విధానములేందు మత సంప్రదాయముల విషయమున జనులు పరస్పరము విరోధములను కలిగియుందురు. ద్విజులు స్నాన సంధ్యాది అనుష్ఠానములను ఉల్లంఘించుచుందురు. దైవసేవలను మానివేయుదురు. కలౌ విప్రా భవిష్యంతి కంచుకోష్ణీషధారిణ. ఘోరే కలియుగే బ్రహ్మన్ జనానాం పాపకర్మణాం మనఃశుద్ధివిహీనానాం నిష్కృతిశ్చ కథం భవేత్. శూద్రః పక్వం శూద్రైశ్చ భోజనం శూద్రమన్నం తథా స్నీయాత్ కథం శుద్ధమవాప్నుయాత్. యథా తుష్యతి దేవేస్ దేవదేవో జగద్గురోః. తన్నో వదస్వ సర్వజ్ఞ సూత కారుణ్యవారిధే. కలియుగమున బ్రాహ్మణులు కంచుకములను చొక్కాలు మున్నగువానిని తలపాగలను టోపీలు మొదలగువానిని ధరింతురు. ఓ బ్రహ్మజ్ఞాని, ఘోరమైన ఈ కలియుగమునందు పాపాత్ములకును మనఃశుద్ధిలేనివారికిని నిష్కృతి విముక్తి ఎట్లు లభించును? ద్విజులు శూద్రులు ఇచ్చిన జలములను త్రాగుదురు. వారు వండిన అన్నమును వారితో గూడి భుజింతురు. అట్లు శూద్రుల సాంగత్యముతో ఆహార వ్యవహారములు నడిపెడివారు పవిత్రులగు మార్గమేమి? ఓదయానిధి సర్వజ్ఞ సూత, దేవేశ్వరుడు దేవదేవుడు జగన్నాథుడు అయిన శ్రీరాముని సంతృప్తిపడుచు ఉపాయమును తెలుపుము. వద సూత మునిశ్రేష్ఠ సర్వమేతదశేషతః. కథం న జాయతే తుష్ట్యః సూత త్వద్వచనామృతాత్. మహానుభావ, ఓ సూత, ఈ విషయములను అన్నింటినీ తేటతెల్లముగా వింపుము. నీవచనామృతము ఎవరికి తృప్తిని గూర్చదు? ఎల్లరకునూ తప్పక తృప్తిని కలిగించును. సూత ఉవాచ. సూతుడు ఇట్లనెను. శృణుధ్వం ఋష్యః సర్వే యదిష్టం వో వదామ్యహం. గీతం సనత్కుమారాయ నారదేన మహాత్మన. ఓ ఋషీశ్వరులారా, మీరు కోరిన ఈ విషయములను అన్నింటినీ పూర్వము మహాత్ముడైన నారద మహర్షి సనత్కుమారునకు తెలిపియుండెను. వాటిని మీకు ఇప్పుడు వివరించెదను, సావధానముగా వినుడు. రామాయణ మహాకావ్యం సర్వవేదార్థసమ్మతం. సర్వపాపప్రశమనం దుషగ్రహ నివారణం. శ్రీమద్రామాయణము ఒక మహాకావ్యము. అది సర్వవేదముల సారము. మహాపాపములను సైతము అది రూపుమాపును, దుషగ్రహ బాధలను తొలగించును. దుస్వప్ననాశనం ధన్యం భుక్తిముక్తి ఫలప్రదం. రామచంద్రగుణోపేతం సర్వకళ్యాణసిద్ధిదం. ధర్మార్థకామమోక్షాణం హేతుభూతం మహాఫలం. ఆపూర్వపుణ్యఫలదం శృణుధ్వం సుసమాహితాః. రామచంద్రుని గుణగణములను వర్ణించునట్టి ఈ కావ్యము దుస్వప్నములను తొలగించును, దుఃఖములను అంతరింపజేయును. ఇది ఐహికములైన భోగభాగ్యములనేగాక మోక్షఫలములను కూడా ప్రాప్తింపజేయును, సకల శుభములను సిద్ధింపజేయును. ఇది ప్రశంసావహమైనది. ఓ మునులారా, ఇది ధర్మార్థకామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థ మహాఫలములను ప్రసాదించునట్టి పెన్నిధి. సాటిలేని ఈ కావ్యము పుణ్యఫలములను ఒసంగును. మీరు ఈ విషయములను ఏకాగ్రచిత్తులై వినుడు. మహాపాతకయుక్తో వా సర్వపాతకేహ. శ్రుత్వైతదార్శం దివ్యం హి కావ్యం శుద్ధిమవాప్నుయాత్. గోహత్యాది మహాపాతకములను చేసినవారుగాని అట్టి పాపాత్ములతో సాంగత్యము చేసినవారుగాని ఋషిప్రోక్తమైన ఈ కావ్యమును వినినచో పవిత్రులగుదురు. రామాయణే ప్రవర్తంతే సజ్జనా ఏ జగద్ధితాః. తయవ కృతకృత్యాశ్చ సర్వశాస్త్రార్థకోవిదా. రామాయణ విషయమున భక్తిశ్రద్ధలు గలవారు సమస్తము లైన శాస్త్రార్థములయందు ఆడితేలుదురు. వారి వలన లోకమునకు మేలు కలుగుచుండును. ఈ విధముగా వారు కృతార్థులగుదురు. ధర్మార్థకామ మోక్షాణం సాధనే చ ద్విజోత్తమాః. శ్రోతవ్యంచ సదా భక్త్యా రామాఖ్యానం సదా నృభ్యః. ఓ ద్విజోత్తములారా,
శ్రీమద్ రామాయణము ధర్మార్థకామ మోక్షఫల ప్రాప్తికి సాధనము. ఇందలి వృత్తాంతము పవిత్రమైనది, మానవులెల్లరునూ భక్తినిరతులై వినదగినది. పురార్జితాని పాపాని నాశమాయాంతి యస్య వై. రామాయణే మహాప్రీతః తస్య వై భవతి ధ్రువం. పూర్వజన్మలలో చేసుకొనిన పాపముల నుండి విముక్తులైన వారికే ఈ జన్మలో రామాయణమునందు ప్రీతి జనించును. ఇది తథ్యము. రామాయణే వర్తమానే పాపపాసేన యంత్రితః ఆనాదృత్యాన్యథా గాధాసక్ బుద్ధి ప్రవర్తతే. పాపబంధములలో చిక్కుకొనినవాడు రామాయణ వృత్తాంతము ప్రారంభము కాగానే దానియెడ నిరాదరణ చూపుచు నిమ్న శ్రేణికి చెందిన ఇతర గాథలను వినుటలో ఆసక్తుడగును. తత్ఫలితముగా ఆ మార్గములోనే ప్రవర్తించును. తస్మాత్తు రామాయణ నామధేయం. పరంతు కావ్యం శృణుత ద్విజేంద్రాః. యస్మిన్ శ్రుతే జన్మజరాదినాశో భవత్యదోషః స నరోచ్యుత స్యాత్. కనుక ఓ బ్రాహ్మణోత్తములారా, రామాయణము అను పేరుగల సర్వశ్రేష్టమైన ఆ కావ్యమును వినుడు. దానిని వినుట వలన మనుజునకు జననమరణ భయములు దూరమగును. వార్ధక్య భీతియు ఉండదు. అతడు పాపరహితుడై ముక్తిని పొందును. వరం వరేణ్యం వరదం తు భావ్యం నిజప్రభాభాసిత సర్వలోకం సంకల్పితార్థప్రదమాదికావ్యం శ్రుత్వా వ్రజేన్మోక్షపదం మనశ్యః. ఆ రామభద్రుని వృత్తాంతము ప్రముఖమైనది, సర్వశ్రేష్టమైనది, వరములను ఇచ్చునది, తన యొక్క ప్రభావముచే సమస్త లోకములను వికసింపజేయునది. ఆ ఆదికావ్యము కోరిన కోర్కెలను దీర్చు కల్పవృక్షము. కావున ఆ కావ్యగాథను విన్న మానవులు పరమపదమును జేరుదురు. బ్రహ్మేశ విష్ణ్వాఖ్య శరీరభేదయః విశ్వం సృజత్యత్తి చపాతి యశ్చ తమాదిదేవం పరమం పరేశం ఆధాయ చేతస్యుపయాతి ముక్తిం. ఆ పరమాత్మ బ్రహ్మవిష్ణుమహేశ్వరుల రూపములలో సృష్టిస్థితిలయములను నెరపుచున్నాడు. సర్వశ్రేష్ఠుడును పరాత్పరుడునైన ఆదిదేవుని మనసున నిలుపుకొనిన మానవుడు ముక్తినిబడయును. యో నామజాత్యాది వికల్పహీనః పరః పరాణాం పరమః పరస్యత్ వేదాంతవేద్యః స్వరుచా ప్రకాశః స వీక్ష్యతే సర్వపురాణవేదై. ఆ పరమాత్మ కార్యకారణములకు అతీతుడు. నామ రూప జాతి భేదములు లేని సర్వోత్కృష్టుడు. వేదశాస్త్రముల ద్వారా ఎడుగదగెనవాడు. స్వయంప్రకాశుడు. పురాణములు వేదములు ఆయననే వర్ణించును. ఈ రామాయణ కావ్య పఠనము ద్వారా అతడు లభ్యుడు. ఊర్జే మాఘే సితే పక్షే చైత్రే చ ద్విజసత్తమాః నవమ్యః శ్రోతవ్యం రామాయణ కథామృతం. ఇత్యేవం శృణుయాద్యస్తు శ్రీరామచరితం శుభం. సర్వాన్ కామానవాప్నోతి పరత్రముత్ర చోత్తమాన్. త్రిసప్తకులసంయుక్త సర్వపాప వివర్జిత. ప్రయాతి రామభవనం యత్ర గత్వా న శోచ్యతే. ఓ మహర్షులారా, కార్తీకమునందును మాఘమునందును చైత్రమాసమునందును శుక్లపక్షమునందలి పాడ్యమి మొదలుకొని 9 దినములు పగటపూట అమృతతుల్యమైన రామాయణ గాథను శ్రవణము చేట్మంచిది. శుభదాయకమైన శ్రీరామ వృత్తాంతమును ఈ విధముగా ఆస్వాదించినవానికి ఉత్తమములైన మనోర్థములన్నీయును ఈడేరును. అతడు సకల పాపముల నుండియు ముక్తుడగును. మరియు అతనితో పాటు అతనికి పూర్వులైన 10 తరముల వారును తరువాతి 10 తరముల వారును పరంధామమును చేరుదురు. అట్లు చేరిన వారికి ఇక ఎన్నడునూ దుఃఖములేయుండవు. చైత్రే మాఘే కార్తికే చ సితే పక్షే చ వాచేత్ నవమ్యః తస్మాత్తు శ్రోతవ్యం చ ప్రయత్నతః. చైత్ర కార్తీక మాఘమాసములయందు గల శుక్లపక్షములయందు పాడ్యమి మొదలుకొని 9 దినములలో రామాయణమును పారాయణము చేయుట మిగుల ఫలప్రదము. అట్లే దీక్షతో దానిని శ్రవణము చేయుట వలనగుడా తత్ఫలితము లభించును. రామాయణం చాదికావ్యం స్వర్గమోక్షప్రదాయకం. తస్మాత్ కలియుగే ఘోరే సర్వధర్మభిష్కృతే నవమ్యః శ్రోతవ్యం రామాయణ కథామృతం. రామాయణపరా ఏ తు ఘోరే కలియుగే ద్విజాః తే నరాః కృతకృత్యాశ్చ న కలిర్బాధతే హి తాన్. కథారామాయణస్యాపి నిత్యం భవతి యద్గృహే తద్గృహం తీర్థరూపం హి దుష్టానాం పాపనాశనం. ఆదికావ్యమైన రామాయణము స్వర్గసుఖములను ప్రసాదించును, మోక్షమును ప్రాప్తింపజేయును. ఘోరమైన కలియుగమునందు వర్ణాశ్రమాది ధర్మములన్నీయు అడుగంటును.
అందువలన జనులు ఇహపరలాభములకే వరుసగా 9 దినములు రామాయణ కథాశ్రవణము చేయవలెను. ఓ మహర్షులారా! దుర్భరమైన ఈ కలియుగమున రామనామజప తత్పరులైన వారు తత్ప్రభావమున కృతార్థులగుదురు. వారిని కలియుగ బాధలు అంటవు. రామాయణ కథాపఠన శ్రవణములు జరిగడి గుహము ఒక పుణ్యతీర్థమై ఒప్పును దుష్టులు సైతము ఆయింట అడుగిడినచో వారి పాపములు అంతరించును. తావత్ పాపాని దేహేస్మిన్ నివసంతి తపోధనాః. యావన్న శ్రూయతే సమ్యక్ శ్రీమద్రామాయణం వరేహ. ఓ తపోధనులారా! శ్రీమద్రామాయణమును భక్తిశ్రద్ధలతో శ్రవణము చేయనంత వరకును జనుల యొక్క దేహములు పాపభూయిష్టములయుండును. దుర్లభేవ కథాలోకే శ్రీమద్రామాయణోద్భవ. కోటిజన్మపముత్తేన పుణ్యేనైవ తు లభ్యతే. రామాయణగాథను పఠన శ్రవణములు చేసెడి బుద్ధి కలుగుట దుర్లభము. కోట్ల కొలది జన్మల పుణ్యఫల ప్రభావముననే జనులకు ఆ అదృష్టము పట్టును. ఊర్జే మాఘేసితే పక్షే చైత్రే చ ద్విజసత్తమాః. యస్య శ్రవణమాత్రేణ సౌదాసోపి విమోచితః. ఓ ద్విజోత్తములారా! చైత్ర కార్తీక మాఘమాసముల యందు శుక్లపక్షమున క్రమముగా 9 దినములు రామాయణ గాథను వినుటవలననే సౌదాసుడు శాప విముక్తుడయ్యెను. గౌతమ శాపతః ప్రాప్తః సౌదాసో రాక్షసీం తను. రామాయణ ప్రభావేణ విముక్తిం ప్రాస్తవాన్ పునః. గౌతమహర్షిని అవమానించుటచే కలిగిన శాపము వలన సౌదాసుడు అనువానికి రాక్షసరూపము ప్రాప్తించెను. రామాయణ శ్రవణ ప్రభావమున అతనికి ఆ శాపము నుండి విముక్తి లభించెను. యస్తేతత్ శృణుయాద్భక్త్యా రామభక్తిపరాయణః సముచ్యతే మహాపాపయః ఉపపాతకరాశిభిః. రామభక్తి తత్పరుడై ఈ గాథను సావధానముగా వినిన మనుజుడు మహాపాపముల నుండియేగాక ఉపపాతకముల నుండియు విముక్తుడగును. इति श्रीस्कंदपुराणे उत्तरखंडे नारदसनत्कुमारसंवादे रामायणमाहात्म्ये कल्पानुकीर्तनं नाम प्रथमोऽध्यायः। श्रीस्कंदपुराणांतर्गत उत्तरखंडमुनंदलि नारदसनत्कुमारसंवादमुनंदु रामायणमाहात्म्यमुन कल्पानुकीर्तनमु अनु मोदटि अध्यायमु समाप्तमु।